This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విత్ యూ వాచింగ్ V30 గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుందన్నమాట. 15,000కి పైనే మనకు ఒక వేకెన్సీస్ తోటి బంపర్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేస్తారు మనకి IBPS వాళ్ళు. సో తెలుగులోనే మనకి రాత పరీక్ష అయితే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడే వచ్చింది, వెంటనే ఇది వీడియో అయితే చేస్తున్నాం. సో 40,000 వరకు మనకైతే జీతం ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నుంచి మనకైతే బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మనకి. సో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్, CSC అంటారు అన్నమాట. క్లర్క్ ఉద్యోగాలకి వీళ్ళు CSC అంటారు. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. మనకి టైం లైన్స్ కూడా ప్రాపర్గా ఇచ్చేసారు. ఇక్కడ చూడండి ఒకసారి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకైతే 1 ఆగస్ట్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. 21 ఆగస్ట్ వరకు మనకైతే ఉంటుంది అనమాట. మీకు ఏమైనా మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఎస్ అనేసి కింద కామెంట్ సెక్షన్ అయితే టైప్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఎస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా మీరు కామెంట్ చేశారంటే మేమైతే వీడియో అయితే చేస్తాం గైస్. ఓకే, ఇంకా పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఏమో మనకి 21 ఆగస్ట్ వరకు మీరైతే పే చేయాల్సి వస్తుంది అనమాట. ఎడిట్ విండో కూడా మనకైతే ఇస్తున్నారు. ఆఫ్టర్ క్లోజర్ మనకైతే నోటిఫై చేస్తారు. అది అఫీషియల్ వెబ్సైట్లో మీకు చూపిస్తాను, డోంట్ వరీ ఎట్ ఆల్. సో మీకు డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను అనమాట అప్లికేషన్ ప్రాసెస్తో పాటు, అప్పుడు మీకు చూపిస్తాను. సో మనకి ఫస్ట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, కొంతమంది ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి వీళ్ళు SC ST వాళ్ళు ఆఫ్ చేసుకుంటారు కదా, వాళ్ళకి మనకైతే సెప్టెంబర్లో అయితే ఉంటుంది. అదే ఆన్లైన్ ఎగ్జామినేషన్, మెయిన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేటికి మనకి అక్టోబర్లో అయితే ఉంటుందట, అక్టోబర్ 2026. నెక్స్ట్ రిజల్ట్స్ మనకి నవంబర్లో అయితే అనౌన్స్ చేస్తారు ప్రిలిమినరీది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ వచ్చేవాడు మనకైతే డిసెంబర్ 2026 వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఏమో మనకి మార్చ్ 2027 కల్లా మనకైతే అలాట్ చేసేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఏమేం బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయంటే ఇక్కడ చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, UCO బ్యాంక్, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అండ్ పంజాబ్ సింధ్ బ్యాంక్ వాళ్ళు ప్రజెంట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే మనకైతే పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఇంకా కాంపన్సేషన్ అంటే మనకి స్కేల్ ఆఫ్ పే విషయానికి వస్తే 24,050 రూపీస్ నుంచి 64,480 వరకు కూడా మనకైతే బేసిక్ పే వేరీ అవుతుంది. దానికి అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని మనకి దగ్గర 40,000 అయితే పర్ మంత్ మనం అయితే శాలరీ అయితే డ్రా చేయొచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ మనకి నేషనాలిటీ చూస్తారు. మన ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మనకి ప్రీవియస్ ఇయర్స్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి 2025 అని కనిపిస్తుంది, డోంట్ వరీ ఎట్ ఆల్. సో ఏజ్ మాత్రం ఇది మాత్రం వేరీ అవుతుంది, ఇది మాత్రం గమనించండి. సో మినిమం 20 ఇయర్స్ నుంచి మాక్సిమం 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే అవుతాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో SC ST వాళ్ళకి ఏమో 5 ఇయర్స్, OBCకి ఏమో 3 ఇయర్స్, PWBD ఏమో 10 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ తెలుసు కదా, ఆఫ్టర్ రిడక్షన్ మనకి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. విడోస్, డైవర్స్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగల్లీ సెపరేట్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ వచ్చేటికి 35 ఇయర్స్ వరకు జనరల్ అండ్ EWSని అలౌ చేస్తారు. సో 38 ఇయర్స్ వరకు OBC వాళ్ళని అలౌ చేస్తారు. 40 ఇయర్స్ వరకు SC ST వాళ్ళని అయితే అలౌ చేస్తారని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు గైస్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ యాజ్ ఆన్ మనకి 21 ఆగస్ట్ 2026 అన్నమాట. 2026 వరకు మనకి ఎంత క్యాలిక్యులేషన్ చేసుకుని మనకి ఆల్రెడీ చెప్పాను కదా మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా, దాన్ని బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఈ పర్టికులర్ డేట్ కల్లా మీరైతే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది ఎనీ గ్రాడ్యుయేషన్, ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారన్నమాట. మీరు అది గమనించండి. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకైతే 175 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తారు SC ST PWBD ESM అండ్ DESM క్యాండిడేట్స్కి. అదే 850 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అపార్ట్ ఫ్రమ్ SC ST PWBD ESM అండ్ DESM క్యాండిడేట్స్ అనమాట. ఓకే, మీరు చెక్ చేసుకోండి. సో ఇది అంతా కూడా మనం ఆన్లైన్లోనే పే చేయడానికి అయితే అవుతుంది, గమనించండి. ఓకే, ఇంకా స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ మీద టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఎవాల్యుయేట్ చేస్తారు. 1 అవర్ మనకైతే టైం అయితే ఇస్తారన్నమాట. ఇంకా మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేటికి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటీ యాప్టిట్యూడ్ మీద 155 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. మనకి 120 మినిట్స్ మనకైతే టైం అయితే ఇస్తారన్నమాట. అండ్ లిస్ట్ ఆఫ్ మనకి ఇక్కడ చూస్తే మనకి ఎగ్జామినేషన్ మీడియం కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగులో కూడా ఎగ్జామ్ రాయడానికి అయితే స్కోప్ అయితే ఇచ్చారు, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. దాంతోపాటు ఇంగ్లీష్, హిందీ కూడా అయితే ఉంది. ఇలా కిందకు వచ్చేస్తే మనకైతే తెలంగాణ కూడా అంతే, మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, దాంతోపాటుగా ఉర్దూ కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇక మెయిన్ థింగ్ ఏంటంటే పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్. మనకైతే ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు, ఈచ్ క్వశ్చన్ ఫర్ విచ్ రాంగ్ ఆన్సర్స్ హ్యాస్ బీన్ గివెన్ బై ది క్యాండిడేట్స్ 1/4 మార్క్. అంటే
4 కనుక మీరు రాంగ్ ఆన్సర్స్ రాశారంటే 1 మార్క్ అయితే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, కట్ ఆఫ్ స్కోర్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. హౌ టు అప్లై విషయానికి వస్తే మనం అంతా కూడా ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో 1st ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానికన్నా ముందు మీరైతే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్, సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. 10th సర్టిఫికేట్స్, మిగతా గ్రాడ్యుయేషన్ సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ మీరైతే రెడీ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే అన్ని డీటెయిల్స్ యొక్క మొత్తం ఆ డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా అయితే ఇచ్చేసారు. మీరైతే ప్రాపర్గా చెక్ చేసుకొని రెడీ అయితే చేసుకోండి. అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఒకేలాగా మనకైతే ఉంటుంది ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా, ఎందుకంటే IBPS వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో మన ఇక్కడ చూస్తే వేకెన్సీ వైజ్ మనకైతే ఇలా అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి వేకెన్సీస్ ఇప్పుడైతే వేరే అవుతాయి. ఇది 2025 వేకెన్సీస్ మాట మీకు చూపిస్తున్నాను. సేమ్ ఇలాగే 2026కి 15,000 పైనే మనకైతే వేకెన్సీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో మనకి రీసెంట్గా చాలా నోటిఫికేషన్లోని బ్లాగ్స్లోని కూడా మనం అయితే చూసాం. సో 15,000 ప్లస్ మనకైతే వేకెన్సీ అయితే రాబోతున్నాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్లోని ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి అనంతపూర్, ఏలూరు, గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇస్తున్నారు. అదే మెయిన్ ఎగ్జామ్కి వచ్చేటికి గుంటూరు ఆర్ విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇస్తున్నారు అనమాట. అలా కిందకు వచ్చేస్తే మనకైతే తెలంగాణ అయితే ఉంటుంది. సో తెలంగాణకు వచ్చేటికి మనకైతే ప్రిలిమినరీకి ఏమో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబా నగర్, నెక్స్ట్ వరంగల్, నిజామాబాద్ అయితే ఇస్తున్నారు. మెయిన్కి వచ్చేటికి ఓన్లీ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఇస్తున్నారు. చెక్ చేసుకోండి. మనకి మీడియంస్ కూడా ఇక్కడ ఇచ్చేసారనమాట. ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఆరు ఉర్దూ అనేసి ఇచ్చారు. తెలంగాణ కూడా అంతే మనకి. సో తెలుగు ఆరు ఉర్దూ అయితే ఉంటుంది. సో మనం అప్లోడ్ చేసే ఈ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్, నెక్స్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ క్లాస్ కేక్ సంబంధించినవి అవి డైమెన్షన్స్ అసలు ఎంత ఉండాలి, సో ఎలా అప్లోడ్ చేయాలి, ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి అనేసి ఈ యొక్క పీడిఎఫ్లో మనకైతే ఇచ్చారు. ఇలా పైకి వచ్చేస్తే మనకైతే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్కి సంబంధించిన ఫార్మాట్ కూడా ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఐ అని పెట్టి మీ నేమ్ అయితే రాసేస్తారు. రాసి మొత్తం ఇదంతా కూడా మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్లో రాసి పెట్టుకోండి గైస్. ఓకే, అవన్నీ కూడా పీడిఎఫ్లోని కన్వర్ట్ చేసి అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నారంటే ఈజీగా మీరైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు. మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, స్క్రైబ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇదే పీడిఎఫ్లో మనకైతే ఇచ్చారన్నమాట. సో అన్ని పీడిఎఫ్ కూడా మనం అయితే ప్రాపర్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మేజర్గా మనకైతే ఇక్కడ IBPS నుంచి ఇది ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. మేబీ టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ యాక్చువల్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిపోతుంది. ఇది మాత్రం షార్ట్ నోటిఫికేషన్ అనమాట. ఈ షార్ట్ నోటిఫికేషన్ మనకైతే టైమ్ లైన్స్ అయితే ఇచ్చేసారు. 2025కి సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం అన్ని డీటెయిల్స్ మనం అయితే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీకు కనుక అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే ఎస్ అని మీరు ఎక్కువ మంది టైప్ చేస్తే మీకు యాక్చువల్ మెయిన్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అయితే చూపిస్తాను. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మంచి అప్డేట్ కేసు ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.